అమెరికాకి అసలు ఎందుకు వెళ్ళాలి? అదేదో గొప్ప దేశం. అంతకంటే అందమైన దేశాలు బోలెడున్నాయి. అంతకంటే భారత్‌లో ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ అదేదో గొప్పగా ఉందనుకుని మనం వెళ్తే అవమానాల పాలవుతున్నటువంటి సంఖ్య పెరుగుతోంది. అసలు ఎందుకు వెళ్ళాలని ఆలోచించుకోవాల్సిన సందర్భం. తాజాగా భారత యువ వ్యాపారవేత్త ప్లస్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శృతి చతుర్వేదికి అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అలస్కా ఎయిర్‌పోర్ట్‌లో తనని ఎఫ్‌బీఐ అధికారులు 8 గంటల పాటు అన్యాయంగా నిర్బంధించారని ఆరోపించారు. పురుషులతో తనిఖీలు చేయించారంట. కనీసం టాయిలెట్‌కి వెళ్లేందుకు కూడా అనుమతించలేదట. ఎక్స్‌లో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. హ్యాండ్ బ్యాగ్‌లో పవర్ బ్యాంక్ అనుమానాస్పదంగా కనిపించడంతో అలస్కాలోని యాంకరేజ్ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారట. 8 గంటల పాటు ఒక ఏసీ రూమ్‌లో నిర్బంధించారట. పూర్తి విపరీతమైన చలిలోంచి సీసీటీవీ కెమెరా రికార్డింగ్‌లో ఓ పురుష సిబ్బంది తనని తనిఖీ చేశారట. వెచ్చదనం కోసం వేసుకున్న దుస్తులు కూడా తీసేయమని చెప్పారట. మొబైల్ ఫోను, వాలెట్ అన్నీ తీసుకున్నారట. కనీసం వాష్రూమ్కి కూడా వెళ్ళనివ్వలేదట. ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటానన్న అనుమతించలేదంట. వీటన్నిటి కారణంగా వెళ్లాల్సిన విమానం కూడా మిస్ అయింది అంటూ పోస్ట్లో రాసుకొస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ విదేశాంగ శాఖకి ట్యాగ్ చేశారు. మార్చి 30వ తారీఖున శృతి చతుర్వేది అలస్కా వెళ్ళి అక్కడ పలు ప్రాంతాలను సందర్శించడం, తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ చేదు అనుభవం జరిగింది అన్నటువంటి చెప్పుకొచ్చారు.